జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వస్తుందిగా, ఈసారి ఏ పార్టీ గెలుస్తుంది? టీఆర్ఎస్ గెలుస్తాను అనుకున్నాం. టీఆర్ఎస్ టీఆర్ఎస్ వస్తుందని అనుకున్నాం అండి. అదే ఎందుకు? ఎందుకంటే ఏం చెప్పాలా, నడుస్తుంది కదా ఇప్పుడు. అదే పదవిలో ఉన్నారు కదా, ఏదంటే అది వస్తుంది. కేసీఆర్ పరిపాలన ఎట్లుండే? బాగానే ఉంది, కేసీఆర్ కూడా బాగానే ఉంది, అన్ని ఇచ్చారు. కానీ డబల్ బెడ్రూమ్ గురించి ఏంటంటే ఓటర్ ఇదే వచ్చిందని చెప్పేసి బ్రేక్ అయిపోయింది మాకు. అది కాంగ్రెస్ వచ్చి 2 సంవత్సరాలు అయింది, మరి పథకాలు వస్తున్నాయా? రాలేదు, పథకాలు రాలా, కొన్ని రావాల్సి ఉన్నాయి. మళ్ళీ ఏం చేస్తారో తెలియదు. మళ్ళీ ఎట్లుంది మరి 2 సంవత్సరాలు గవర్నమెంట్ చేసింది ఉంది. ఇప్పుడు మన వీలైనా నా వల్ల కాదు, నా ముక్కలు నరికినా కానీ మాకు మళ్ళీ నా వల్ల కాదు అన్నాడు. లేదు, టీఆర్ఎస్ వస్తుందండి. ఎట్లా మీ ఎమ్మెల్యే 3 సార్లు ఇక్కడ గెలిచారు గోపీనాథ్ గారు, ఎట్లుండే అభివృద్ధి? అప్పుడు బాగానే ఉంది, కానీ రోడ్డు మాత్రం కూడా వేయాల. కృష్ణానగర్ రోడ్డు మాత్రం వచ్చారు, కానీ రోడ్డు మాత్రం వేయాల. రోడ్డు వేస్తానని చెప్పేసి ఆయన చనిపోయాడు. మేమైతే టీఆర్ఎస్ పార్టీ గెలిచిద్దని, ఇదివరకు మాగంటి గారు గోపీనాథ్ గారు గెలిచిన మెజార్టీ కన్నా ఇంకా 400 మెజార్టీ వచ్చిద్దని కన్ఫామ్లో ఉన్నాం. ఎందుకంటే ఎవరికి వాళ్ళు మేమే గెలవాలి అనుకుంటున్నారు. కానీ మేము ఈ దెబ్బ మాగంటి గోపీనాథ్ గారికి వచ్చిన మెజార్టీ కన్నా 400 మెజార్టీ వచ్చిద్దని ఛాలెంజ్ చేస్తున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలిస్తున్న వైఫల్యంతో కాంగ్రెస్ పార్టీకి చాలా తక్కువ ఓట్లు వస్తాయి. బీజేపీ కాంగ్రెస్ ఎందుకు తన్నుకుంటున్నాయంటే సెకండ్లో మేము రావాలి, టీఆర్ఎస్ గెలుస్తుంది కనుక సెకండ్ పార్టీలో మేము రావాలని తన్నుకుంటున్నాయి తప్ప వాళ్ళు గెలవాలని కాదు. ఏంటంటే బీజేపీ మేము సెకండ్లో రావాలి, కాంగ్రెస్ మేము సెకండ్లో రావాలి, లేకపోతే మా పొరుగు పోయిద్ది అనుకుంటున్నారు. ఈ రోజున ఎవరు ఎమ్మటి తిరిగినారో ఓటు ఎవరికి వేస్తారో ఎవరికి తెలియదు. కానీ గోపీనాథ్ గారు అంటే జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా హ్యాట్రిక్స్ కొట్టిన ఎమ్మెల్యేగా ఆయన పేరు పొందారు. ఈ రోజున ఒక ఆడకూతురుని అడ్డం పెట్టుకొని ఆమె కన్నీళ్ళు కాదుస్తుంది, తను నాటకం ఆడుతుందని చెప్పి ఎంతోమంది ఎన్నో చెప్పారు. వాళ్ళంతా కూడా ఈ రోజున రేపు గెలిచిన తర్వాత తలంచుకోవాల్సి వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని వైఫల్యాలు చేస్తుందో మీకు తెలుసు. మరి ఎందుకని మరి కాంగ్రెస్ ఎన్నో 6 వాగ్దానాలు ఇచ్చింది, మరి 6 వాగ్దానాలు మరి ఏదైనా గట్టిగా నెరవేర్చిందా? నెరవేర్చలా. కళ్యాణ్ ఇప్పుడు రైతు బంధు అంటుంది, మరి కూలీలకి 2500 అంటున్నారు, కానీ ఇస్తున్నారా? ఇట్లా మరి ప్రజలంతా ఎదురు చూశారు. ఆ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది ఏంటి? మేము భూలోకానికి స్వర్గాన్ని తీసుకొస్తాం, ప్రజలందరికీ న్యాయం చేస్తాం, ప్రజలకి న్యాయం తీరుస్తామని చేశారు. ఈ రోజు బట్టి కూడా నిన్నటి వరకు మనకు తెలుసు ఈ రోడ్లన్నీ కూడా ఇప్పుడే వేస్తున్నారు, జూబ్లీహిల్స్ ఎన్నిక వచ్చిన తర్వాత వేస్తున్నారు. మరి అంతకుముందు గుర్తు రాలేదా? అంతకుముందు గుర్తులేదా? మరి గోపీనాథ్ గారు చనిపోయారు, మరి చనిపోతే తన భార్య నిలబడితే తన మీద ఎంతమంది పోటీ పడుతున్నారు? తనకి ఎందుకు ఇవ్వకూడదు? తను గెలిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోదు కదా. మరి ఎంతమందిని ఇబ్బంది పెడుతున్నారు? మనకి ఎంతవరకు ఎప్పుడైనా మనం హైడ్రా విన్నామా? ఇంతవరకు నాకు తెలిసి నా చరిత్రలో నేను ఒక 40 సంవత్సరాల నుంచి ఉంటున్నాను ఇక్కడ, ఎప్పుడు హైడ్రా గురించి తెలియదు. మరి ఎంతోమంది పేద ప్రజలు, మిడిల్ ప్రజలు అందరూ కూడా ఇల్లు కట్టుకొని ఇల్లు వేసుకొని ఉంటే ఇవాళ మరి ఎంతవరకు అంతకుముందు ప్రభుత్వం ఉందిగా, కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చేయలే? ప్రభుత్వం ఎందుకు చేయలేదు? చేయాలి కదా. ఇవాళ మరి బుల్డేజర్ కావాలా, కారు కావాలని చెప్పి మొన్న కేటీఆర్ అడిగారు. మరి ఓడిపోయి ఇప్పుడు టీఆర్ఎస్ గెలిస్తే బుల్డేజర్ కట్ అయిపోయింది, కాంగ్రెస్లో కారులో తిరుగుతారు. అదే వాళ్ళు కలగన్నా కూడా కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ గెలవదు. ఎందుకంటే ప్రభుత్వం వైఫల్యం చాలా ఉంది. దానివల్ల ప్రజలు ఈ రోజున ఉచిత బస్సులు వేసారు, బస్సులు తగ్గించారు. ఆడపిల్లలు, ఆడపడుచులు అందరూ కూడా చాలా కష్టపడుతున్నారు. ఇన్ టైంలో బస్సులు లేవు. ఎంతోమంది జూబ్లీహిల్స్ కానీ ఎటు చూసినా కూడా బస్సులు లేక ఆడపిల్లలు ఎంత ఇబ్బంది పడుతున్నారు. మరి వాళ్ళు మరి ఏదో 10 రూపాయలు మిగిలిద్ది, ఏదో ఉపయోగించిద్దని ఆడవారికి ఉపయోగపడతాయి, పిల్లలకు ఉపయోగపడతాయి అనుకుంటే బస్సు ఎక్కుదామంటే బస్సులు లేవు. పోనీ ఏదైనా ఎక్స్ప్రెస్ ఎక్కుదామంటే ఎక్స్ప్రెస్లకి కరెంట్ షాక్ కొట్టినట్టుగా ఛార్జీలు పెంచేశారు. ఫ్రీ బస్ బాగుందని మనం అనుకుంటున్నాం, ఎక్కేవాళ్ళకి తెలిసింది ఆ బాధ. మీరు ఎక్కరు కనుక మీకు తెలియట్లా, ఎక్కేవాళ్ళకి ఆ బాధలు తెలుస్తాయి. మీరు ఎప్పుడైనా జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్కి వెళ్ళి 5 గంటల నుంచి 6 వర్కర్లు చేసేటప్పుడు వెళ్ళండి, అసలు ఎన్ని బస్సులు ఉన్నాయి, ఎన్ని బస్సులు వస్తాయి. ఎక్స్ప్రెస్లు 4 సార్లు వస్తే ఒక జనరల్ బస్సు ఒక్కసారి కూడా రాదు. మరి అది దాంట్లో ఒక 4 బస్సులు పట్టే జనం ఎక్కితే కిక్కిరిసి వచ్చి దిగే వాళ్ళంతా తిట్టుకోవటమే కానీ సంతోషించేవాళ్ళు లేరు.
అందుతోనే అంటే కాంగ్రెస్ పథకాలు అంటే 6 గ్యారంటీలు అన్నాడు, ఒక 2 పథకాలు 3 పథకాలు అసలు రావట్లేదు. ఏంటి ఇది మన 2500 మహిళలకి ఇస్తాడు, అది రాలేదు. తర్వాత 2000 రూపాయలు 4000 చేస్తాడు, అది కూడా చేయలేదు. కొన్ని 6 గ్యారంటీలకు నో గ్యారంటీ అనేటువంటి ఒక నినాదంతో బీఆర్ఎస్ వారు వెళ్తున్నారు. కాబట్టి కొంచెం మెజారిటీ బీఆర్ఎస్కే ఉన్నట్టుగా అనిపిస్తుంది. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే? కేసీఆర్ ఉన్నప్పుడు అయితే కామ్ గోయింగ్ పథకాలు అన్నీ కూడా ఇంటింటికి బాగానే ఎవరు ఇదివరకు రోడ్స్ వేశారు, తర్వాత ఫ్లైఓవర్స్ వేశారు, అన్నీ బాగానే అభివృద్ధి కాలుగా ఉండేది. ఇదేదో మరి మామూలుగా ఏదో ఉన్నది అంటే ప్రభుత్వం ఉన్నది అన్నట్టుగా ఏవి చాలా ప్రజల్లో వ్యతిరేకత వస్తుందన్నమాట. 2 ఏళ్లకే వాళ్ళు 10 ఏళ్ళు పరిపాలించిన తర్వాత సరే ఏదో చూద్దామనే ఉద్దేశంతో వాళ్ళకు వ్యతిరేకంగా ఓటేశారు. కానీ హైదరాబాద్ నగరంలో మాత్రం టీఆర్ఎస్దే ప్రభావం ఎక్కువగా ఉంది. ఇక్కడ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అనేటువంటి నమ్మకం ఉంది. ఆ కార్యకర్తలు కూడా తిరుగుతున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి మొత్తం ఒక మొగంటి, అందులో అమ్మాయి మీద భర్త చనిపోయాడు కాబట్టి కొంచెం సానుభూతి కూడా పవనాలు పనిచేస్తాయి. అక్కడ ఆంధ్ర ఓటర్స్ ఎక్కువగా ఉన్నారు. వాళ్ళు మెజార్టీ వాళ్ళు స్వయంగా ప్రచారం చేస్తారు. జూబ్లీస్ గడ్డ కాంగ్రెస్ గడ్డ కంపల్సరీ కాంగ్రెస్ అంటున్నారు. మరి కానీ మాకు తెలిసిన సమాచారం ప్రకారం మాత్రం మరి ఈసారి గెలవాలని రూలింగ్ పార్టీ వాళ్ళు రూలింగ్లో ఉన్నారు కాబట్టి ఏదైనా చేయగలుగుతారు, పైసలు ఇచ్చే అంటున్నారు. వీళ్ళేమో సరే మాకు ఆడపిల్ల కాబట్టి మళ్ళీ ఆమెను గెలిపించుకునే ఉపాయం చేస్తాం, తర్వాత ఇదివరకు కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు అని చెప్పేసి అంటున్నారు.